ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఉషా, అన్నయ్య వస్తున్నాడు, టిఫిన్ చేస్తాడేమో అడుగు. అన్నయ్య, టిఫిన్ అంటే చేస్తావా? వద్దమ్మా, రామారావు గారు అడ్వాన్స్ ఇచ్చారు కదా. ఈ నెల ఇంకా 2 ఆర్డర్స్ ఉన్నాయి కదా. సరుకులన్నిటికీ మొత్తం ఎంత అవుద్దో అని లెక్కలేస్తున్నాను. అలాగే నాన్న. అమ్మ రాధా, పూరీలు మాడిపోతున్నాయి. అయ్యో అలాగే ఆంటీ. అన్నయ్య దరిదాపుల్లో ఉంటే చాలు, ఈవిడ భూకంపం వచ్చినట్లు వణికిపోతుందేంటి? నేను ఇక్కడ ఉండకూడదు. ఆర్య సార్ ఎలాగైనా కనిపెట్టేస్తారు. ఆంటీ, మీరు బట్టలు ఉతికి ఆరేశారు కదా, నేను అవి తీస్తాను. మీరు ఆ పూరీల సంగతి చూడండి. సరేనమ్మా. అమ్మా, ఇదిగో రామారావు గారు ఇచ్చిన అడ్వాన్స్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న, నేను అలాగే టిఫిన్ తీసుకొని వస్తాను. అన్నయ్య, ఈ పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకో అన్నయ్య. ఈ దెబ్బల కంటే ఆర్యవర్తన్ని ఏం చెయ్యలేకపోతున్నామనే కోపం. ఆ ల్యాండ్ మన హ్యాండ్ ఓవర్ కాకపోతే ఆ ప్రాజెక్ట్ మన చేతుల్లోంచి పోతుందనే బాధే ఎక్కువగా ఉంది చెల్లెమ్మా. ప్రాణాలతో బయటపడ్డారు, సంతోషించండి. మా బ్రోయిన్లా అండ ఉండగా వాళ్ళని టచ్ కూడా చేయలేమని క్లియర్గా అర్థమైంది. ఇక ల్యాండ్ మనకి దక్కదు. కామ్గా అందరం ఏ లండన్కో ఆస్ట్రేలియాకో వెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకోవడం బెటర్. మాన్సీ, మన ప్రయత్నం ఫెయిల్ అయింది అంతే, మనం కాదు. మనకింకా 2 వీక్స్ టైం ఉంది. ఇదంతా ఆ అను వల్లే కదా. కామ్గా సంతకం పెట్టించుకుంటే సరిపోయేది. భర్త కాపాడతాడనే నమ్మకంతో సంతకమే పెట్టించలేదు. ఎవరిది అన్నోన్ నంబర్? హలో, ఎవరు? జలంధర్.
నువ్వా? కూతురు సేఫ్గా నీ దగ్గరికి చేరిందని సంతోషపడుతున్నావా? నా భర్త అండగా ఉన్నా ఈ కుటుంబంలోంచి మీరు ల్యాండ్ లాక్కోలేకపోయారు అని గర్వపడుతున్నాను. ఈ పొగరే వద్దనేది. ఆర్యవర్ధన్ భార్యకి ఈ మాత్రం పొగరు పౌరుషం ఉంటుంది జలంధర్. ముందు ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నీ మాటల్లో నిన్ను నీ పిల్లల్ని నేనేం చెయ్యలేననే ధైర్యం కనిపిస్తుంది. కానీ నీ ధైర్యం ఎక్కువ రోజులుండదు. నేను వన్స్ ఒక్కటి ఫిక్స్ అయితే అది జరిగేంత వరకు ఊరుకోను. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. నీ పిల్లలు జాగ్రత్త. మళ్ళీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తానో నాకే తెలీదు. అయితే మళ్ళీ మా ఆయన చేతిలో ఓడిపోవడానికి నువ్వు రెడీగా ఉండు జలంధర్. ఒక్క విషయం గుర్తుంచుకో జలంధర్, నా భర్త నిన్ను ప్రతిసారి క్షమించి వదిలేస్తున్నారు అని లైట్ తీసుకోకు. చంపడం ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం కావచ్చు, కానీ చావు దెబ్బ కొట్టడం ఆయన స్టైల్ ఆఫ్ అటాక్. ఆల్రెడీ చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు. ఇది ఇలాగే ప్రొలాంగ్ చేస్తే చావు అంచులు దాటి వెళ్ళిపోవడమే, తిరిగి రావటం ఉండదు. నీ ఫ్యామిలీని చావు దెబ్బ తీసి మరి నీ నమ్మకాన్ని చంపుతాను. ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ మొగుణ్ణి ఓడిస్తా. సూర్యుడు పడమట ఉదయించిన రోజే నీ కోరిక నెరవేరుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.